ప్రాముఖ్యంగా ఆయన బోధనలు ఎక్కువ ఏముండేదంటే, మతం కాదు, క్రైస్తవ్యం కూడా మతం కాదు, మతం అనేది మనకు అపకారం చేస్తుంది, మానవత్వం కావాలన్న. మనిషిని ఒక హిందువుగా చూడకండి, ఒక ముస్లింగా చూడకండి, ఒక క్రిస్టియన్గా చూడండి. మనిషిని చెప్పండి, మనిషిని మనిషిగా చూడండి. మానవతావాదం అండి. ఇవాళ మనిషిని మనిషిగా చూస్తే కొట్లాటలు ఉండవు, అన్యాయాలు అక్రమాలు ఉండవు, హత్యలు ఉండవు. కనుక ఆయన డిబేట్లు ఎక్కువ పాల్గొనేవాడు, చర్చల్లో ఎక్కువ పాల్గొనేవాడు. అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి, చాలా చిన్నతనంలో అనేకమైన భాషను అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, చాలా జ్ఞానవంతుడు, మామూలు జ్ఞానం కాదు. ఇంకొక శ్రేష్టమైన విషయం ఏంటంటే, చాలా దీనుడు ఆయన, వెరీ హంబుల్. నేను ఆయన చనిపోవడానికి ముందే ఒక నెల రోజుల్లోనే 2 వేదికల మీద ఇద్దరం కలిసి పరిచయం చేశాం. అలాంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన దగ్గర నుంచి చూశాను, ముఖం మీద ఆ చిరునవ్వు అస్సలు చెరగదండి. ఆయన ఎంత ధన్యుడంటే, చావును కూడా అదే చిరునవ్వుతో ఆహ్వానించాడు. అంత అద్భుతమైన దైవజనుడు ఆయన.